హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిరుధాన్యాలతోటి ఈరోజు నేను ఇంట్లోనే హెల్దీగా మల్టీగ్రెయిన్ పిండిని ఎలా పట్టించుకోవాలో, వాటితోటి సాఫ్ట్గా ఎంతో మెత్తగా ఉండే చపాతీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది షుగర్ పేషెంట్స్కి, బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా చాలా మంచిది. ఈ పిండి పట్టించుకోవడానికి ఇక్కడ నేను ఒక 5 కేజీల గోధుమల్ని నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నానండి. రాళ్ళు మట్టి ఏమీ లేకుండా చెరుక్కోండి బాగా. ఇప్పుడు దీనిలోకి ఒక పావు కేజీ గ్లాస్ అండి, ఇది ఒక పావు కేజీ రాగులు వేసుకోండి. అలాగే ఒక పావు కేజీ జొన్నలు వేసుకోండి. అలాగే ఒక పావు కేజీ సజ్జలు, ఒక పావు కేజీ మొక్కజొన్న విత్తనాలండి, ఇవి పాప్కార్న్ చేసుకుంటాం కదా, అవి వేసుకుంటున్నాను నేను. అలాగే ఆ గ్లాసులోనికి హాఫ్ గ్లాస్, ఒక 150 గ్రాములు సోయాబీన్ వేసుకోండి. వీటన్నిటిని ఇప్పుడు శుభ్రంగా ఒక రోజంతా ఎండలో పెట్టి మిల్లు పట్టించేసుకోండి. నేను మిల్లు పట్టించుకున్న తర్వాత చూపిస్తున్నానండి. ఇలా మెత్తగా పిండి పట్టించుకున్న తర్వాత పిండి అనేది వేడిగా ఉంటుందండి. ఈ వేడంతా తగ్గాక జల్లించి పెట్టుకోండి. మీకు జల్లించడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా జల్లించుకున్న పిండిని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే 2-3 నెలలు ఫ్రెష్గా ఉంటుందండి, పాడవదు. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దానిలోకి ఒక 3 కప్పుల ఈ మల్టీగ్రెయిన్ పిండిని వేసుకుంటున్నాను నేను. అలాగే దీనిలోకి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ పిండిలో బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి ఇలా కలుపుకోండి. పిండి అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని ఇలా నేను చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఒకేసారి నీళ్లు పోసేసుకోవద్దు, జారైపోతుంది. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి, బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని ఇలా అంతా తడుపుకున్న తర్వాత మన అరిచేతితోటి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకున్నట్టు కలుపుకోండి. ఒక 5 నిమిషాలన్నా ఇలా మసాజ్ చేయండి, పిండిని బాగా సాఫ్ట్గా అవుతుంది. చూసారా, ఇలా ఉండాలి పిండి ముద్ద అనేది. ఇప్పుడు దీనిపైన ఒక 2 చుక్కల నూనె వేసుకొని పిండి అంతా ఇలా స్ప్రెడ్ చేసేసి పెట్టుకోండి, ఆరిపోకుండా ఉంటుంది. ఒక మూత పెట్టేసి ఒక గంట అయినా రెస్ట్ ఇవ్వండి. మీకు టైం లేకపోతే ఒక అరగంటన్నా పక్కన పెట్టుకోండి. ఈ కప్పుతో నాకు 1.5 కప్పు నీళ్లు పట్టాయి. ఒక గంట తర్వాత చూపిస్తున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ పిండినంతా ఇలా ఒకసారి అనుకొని మీకు ఏ సైజులో పిండి ముద్ద కావాలో ఆ సైజులో చేసుకోండి. నేను ఇలాగా మీడియం సైజు ముద్దలాగా చేసుకుంటున్నాను. ఇలాగే అన్నిటిని చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడిపిండి తీసుకొని ఒక్కొక్క ముద్దని ఈ పొడిపిండిలో డిప్ చేసుకుంటూ రౌండ్గా చపాతీ షేప్ వచ్చేలాగా చేసేసుకోండి. ఇలా ఇంట్లోనే మల్టీగ్రెయిన్ పిండిని పట్టించుకొని చేసుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాగా అంతా ఈ మందంలో ఉండాలండి చపాతీ అనేది. ఇలాగే అన్నీ చేసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. మీకు రౌండ్గా రాకపోతే ఒక బాక్స్ ఉంటుంది కదండి రౌండ్గా, దాంతోనైనా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేడయ్యాక ఒక 2 చుక్కల నూనె వేసుకొని ఒక టిష్యూతో ఇలా తుడిచేసుకోండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచండి, సిమ్లో పెట్టొద్దు. ఇప్పుడు ఒక చపాతీ వేసుకొని 1 నిమిషం ఆగాక రెండో వైపు తిప్పుకోవాలి. అలాగే 2 వైపులా తిప్పుకుంటూ కొంచెం కాల్చుకోండి. ఇలా కొంచెం కాలిన తర్వాత కొంచెం ప్రెస్ చేసినట్టు అనండి, చపాతీ కొంచెం పొంగుతుంది. ఇప్పుడు 2 వైపులా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కాల్చుకోండి. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ సాఫ్ట్గా ఉండే మల్టీగ్రెయిన్ చపాతీ రెడీ అయిపోతుంది. ఇలాగే మిగతా చపాతీలన్నీ వేసేసుకోండి. మంటని మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచాలి. చపాతీకి లోలో కానీ మీడియంలో కానీ పెడితే చపాతీలు గట్టిగా వస్తాయి, హై ఫ్లేమ్లోనే పెడితే సాఫ్ట్గా ఉంటాయి. చేసిన చపాతీలన్నీ ఒక క్లాత్ వేసుకొని హాట్ బాక్స్లోనో లేదా ప్లేట్లోనో వేసుకోండి, కింద నీరు పట్టకుండా ఉంటుంది. ఎంతో హెల్దీ అండ్ సాఫ్ట్ చపాతీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.